భక్తుడు అంటే మౌనంగా కూర్చోనా, శాస్త్రాలు చదువనా, కాక చిత్తేకాగ్రత అభ్యసించనా? భక్తి ఏకాగ్రతకు సహాయమే. జనులు భక్తుల పాదాలు తాకి నమస్కరిస్తారు. వారట్లు చేయకుంటే ఆ భక్తునికి తృప్తి కలగదు, కానీ వాని భక్తి క్రమంగా తగ్గిపోతుంది. మహర్షి ఆనందాభిలాష ఎప్పుడూ తరిగేది కాదు. భక్తి అంటే అదే. భక్తుడు దాన్ని సత్వరం అలవర్చుకునేదెట్లు? రోజు 2 గంటల సేపు ఏకాగ్రత అభ్యసిస్తే, మరో రోజు దానిని ఇంకా కొంచెం పొడిగించితే దానితో అలసిపోవడం వలన నిద్ర వస్తుంది. మహర్షి చాలు. మనసు శాంతమైతే ఉష్ణోగ్రత అదే తగ్గిపోతుంది. ఆ భక్తుడు అడుగుతున్నాడు, మళ్ళీ కంటిన్యూషన్ అది. స్వామి, మౌనంగా కూర్చోమంటారా? శాస్త్రాలు ఏమైనా చదవమంటారా? చిత్తాన్ని ఏకాగ్రంగా చేయుటకు అభ్యసించమంటారా? భక్తి ఏకాగ్రతకు సహాయమే. జనులు భక్తుల పాదాలు తాకి నమస్కరిస్తారు. వారు అట్లు చేయకుంటే ఆ భక్తునికి తృప్తి కలగదు, కానీ వాని భక్తి క్రమంగా తగ్గిపోతుంటుంది. స్వామి, చూడండి ఎటువంటి ప్రశ్న అది. అయ్యా, ఏదో ఒక భక్తులు కొంతమంది సాధకులు ఉంటారు. ఈ సందర్శకులు వెళ్ళి వాళ్ళ పాదాలకు తాకి నమస్కరిస్తారు కదా. అలా నమస్కరించడం వలన వాళ్ళకున్నటువంటి భక్తి వీళ్ళకు వచ్చేస్తుంది, తగ్గిపోతుందని కొంతమంది పావు కోళ్ళు వేసుకుంటారు ఆయన. అవి ఆయనలో అనంతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి గ్రావిటేషన్ పవర్ భూమి లాగేస్తుందని వాటిని వేసుకుంటుంటారు. అది పూర్వకాలంలో వాళ్ళు ఋషులు వేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి అంత శక్తి లేదు పాపం. వీళ్ళు ఊరికట్టే పోజులకు వేసుకుంటున్నారే కానీ అంత తపస్సు చేసి ఇతరులని తాగితే అలా స్పర్శ మాత్రము చేతనే మార్చగలిగిన శక్తి ఇప్పుడు ఎవరికి అంత. వీళ్ళు ఊరికట్లా పావు కోళ్ళని వేసుకుంటున్నారు. అది వేసుకోదగినటువంటి వాళ్ళు అసలు వేయలే. రమణ మహర్షి వేసుకోదగిన వాడు, ఆయనకి అనంతమైన శక్తి ఉంది ఆయనకి, ఆయన వేయలే. రామకృష్ణ పరమహంస కూడా మామూలు చూపులు వేసుకున్నాడు ఆయన. సరే, అది వాళ్ళ అభిష్టాలు మనకు, కానీ మీరు మాత్రం పావుకోళ్ళు వేసుకోబాకండి. అది వాళ్ళు ఎవరో వేసుకుంటారు, మనకు వెళ్ళలేదు. మన ఆశ్రమంకి వచ్చే వాళ్ళు మాత్రం ఎవరు పావుకోళ్ళు వేసుకోబాక. అంత లాగేసే శక్తి మనకు లేదు. లాగేసేది భగవంతుడు కాదు. భగవంతుడు ఇచ్చేవాడే కానీ లాగేసేవాడు కాదు. నీకు శక్తి ఇచ్చడానికే భగవంతుడు నిన్ను పుట్టించుంటే, అన్నం తినడం ద్వారా శక్తి ఇస్తున్నాడు, ఆకుకూరలు తినడం ద్వారా శక్తి ఇస్తున్నాడు, పాలు ద్వారా శక్తి ఇస్తా ఉంటే, మరి నీ శక్తిని లాగేసేదానికి ఆయన ఎందుకు కోపోతాడయా? భగవంతుడు శక్తి లాగేవాడా, ఇచ్చేవాడా? మరి ఇచ్చేవాడైతే లాగేసేవాడు ఏందయ్యా? అంతా వ్యతిరేకంలో ఉంటాం మనం. వ్యతిరేకంలో తిరుగుతుంటుంది పని. అలా స్వామి భక్తుల పాదాలు తాగి నమస్కరిస్తారు. వారు అట్లా చేయకుంటే ఆ భక్తునికి తృప్తి కలగదు. మనమే అలవాటు చేసేస్తాం ఆ విధంగా. ఈ భక్తులకు కూడా తృప్తి కలదు. ఆయన పాదాలు మొక్కి మళ్ళీ 2 నీళ్లు చల్లుకుంటే ఇవన్నీ విమర్శ ఖండించాడు రమణ మహర్షి. ఆయనకు అర్థమయ్యేది, ఆయన తినిన తర్వాత గిన్నె దగ్గర నిలబడుకొని ఉండేది ఒక పాప. ఎందుకంటే ఆయన కడిగినటువంటి నీళ్లు తీసుకుని మళ్ళీ తీర్థంగా ఇళ్ళలో తాగేవాడు. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆయన చేయి గడగడం ముగిచ్చేనాడు, దూరంగా పోయి అడాన్ని కడుక్కున్నాడు. ఈ వెరితనాన్ని ఇంజెక్ట్ చేయలేవాడు. ఆయన పోతా ఉంటే మళ్ళీ పాదాల కింద మట్టి ఎత్తుకుని చల్లుకునేది. ఇది రమణ మహర్షి ఒప్పుకోడే. వద్దురా నాయన, నాలో వెలుగుతున్న శక్తి ఏదో నీలోనూ వెలుగుతున్నదయా, దాన్ని గమనించు. ఈ పాదాల దగ్గర మట్టి, పసుపు,
అక్షతలు, ఇవి చాలా పరమ పవిత్రమైనవి, మీ జీవితాలు మార్చేస్తాయి అనుకుంటే పొరపాటే, జరగదు అది. అవి మార్చే శక్తి వాటికి లేదు. ఏమండి, మార్చుకునే శక్తి నీలోనే ఉంది, అనంతమైన శక్తి నీలోనే ఉందని చెప్పారు వాళ్ళు మహర్షులు. దాన్ని పట్టుకోండి మనం. కాబట్టి ఆయన అంటున్నాడు, స్వామి ఆ భక్తి క్రమంగా తగ్గిపోతుంది కదా, ఎవరైనా పట్టుకునేస్తే ఆ శక్తి అంతా ఈ పట్టుకున్న వాడికి వచ్చేస్తుంది కదా. మన వాళ్ళు కూడా చాలా మంది ఆ విధంగా చేస్తుంటారు. నాయన నమస్కరించద్దు అని అనుకో, అట్టగాదే నమస్కారం. ఒకవేళ నమస్కరించుకుని అయినా కాళ్ళు వీళ్ళు పట్టుకోబాకండి, ఆయన ఎందుకయ్యా అంటాను, అట్టగాదని పట్టుకుండు. ఈ పట్టుకోవడం వల్ల ఆయనలో ఉండేది ఈయనకి వచ్చేస్తుంది అన్నట్టు. నాయన ఆయనకి బీపీ షుగర్ ఉంటే ఆయనకి బీపీ షుగర్ ఉంటాయి కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ ఆలోచించాలి నాయన. సరే, ఆయనలో ఉన్న మంచి శక్తి వచ్చినప్పుడు చెడు శక్తి కూడా వస్తుంది కదా, చెప్పలేము కదా. అదేమంటే దానికి ఏ రోజు చెప్తారు, అవన్నీ వద్దు. ఒకరికొకరు నమస్కరించడం అనేది గౌరవానికి సంబంధించిన విషయం. ఎవరికి నమస్కరించబడలేదు. ఒకవేళ అంతుంటే నమస్కారం అండి, అయిపోయింది. నమస్కారం అండి, సరిపోయిందండి. ఇంకెంతకు మించిన నమస్కారం అదొక సంస్కారానికి గుర్తు. నమస్కారం పెద్దలని గౌరవించడానికి సూచించినటువంటి ఒక ఇండెక్స్, అంతేగాని నేను పడి అదే పనిగా దోలుతాను, వాళ్ళు జ్ఞానులు ఖండిస్తారు, దాన్ని ఒప్పుకోరు. వద్దు నాయన, అలా చేయబాకండి, అంత అవసరం లేదు. సర్వంతర్యామైన సర్వేశ్వరుడు నీ హృదయంలోనూ ఉన్నాడు, నా హృదయంలోనూ ఉన్నాడు. అందరూ సమానమే. పశుపక్షాదుల్లో సైతం పరమాత్మ నిండి ఉన్నాడు. ఏనైనా వృక్షాలలో సైతం పుష్పరూపంలోను ఫల రూపంలోను పరమాత్మే వెలుగొందుతున్నాడు. ఇంకింతకు మించిన జ్ఞానం ఎవరిలో ఎక్కువ ఉంటుంది నాయన? అంతే. కాబట్టి వీటన్నిటిని ఖండిస్తారు ఋషులు, మనం కూడా అదే చేయాలి. రైట్. కాబట్టి ఆనంద అభిలాష ఎప్పుడు తరిగేది కాదు నాయన. ఆనందం అనేది తరిగేది కాదు. ఎవరో కాళ్ళు పట్టుకుంటే ఈడి నుంచి వాడికి వెళ్ళేది కాదది. అది ఎట్ట వెళ్తుందండి అంటే, పవర్ అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఉదాహరణ కరెంటుతో చెప్తారు. అలా స్వామి ఇప్పుడు కరెంటును పట్టుకుంటే అది మనకు వచ్చేస్తుంది కదా, అది కరెంటయా? కరెంట్ జడమా చైతన్యమా? కరెంట్ జడమా చైతన్యమా? జడం. చైతన్యం అంటే జ్ఞాన అజ్ఞానాలు ఈ రెండింటిని యోచన చేసే శక్తి ఉండాలి. ఏనా మంచి చెడులు యోచన శక్తి కలిగి ఉండాలి చైతన్యానికి. కదిలేదంతా చైతన్యం కాదండి. కదిలింది అది చైతన్యం అనుకోబాకుడు. కారు కూడా కదులుతుంది, ఇప్పుడు చైతన్యమే జడం. అది జడం, దానికేం తెలియదు. దాన్ని నడుపుతూ ఉన్నటువంటిది చైతన్యం, ఆ టెక్నాలజీ చైతన్యం. అలా కరెంటు జడం, చైతన్యం కాదది. జడానికి దానికి తెలియదు. అయ్యో ఆ ఇంటి వానరే, మన వానరు కదా అయినా, మనల్ని ఇన్ని లక్షలు పెట్టి ఇంత కరెంటు తెప్పించుకున్నాడే, ఆయన్ని మనం ఆయన మన హోల్డర్లో చేయి పెడితే కాల్చొచ్చా అని దానికి తెలియదు. వానర కాదు, ఇంకెవడైనా సరే చేయి పెట్టాడు, ఫినిష్. కరెంటు కనిపెట్టినోడు చేయి పెట్టిన కూడా చంపేస్తుంది అది. కరెంటుని కనిపెట్టిన ఆయన, నేనే కదా నిన్ను కనిపెట్టాను అని థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళు హోల్డర్లో చేయబెట్టి కరెంటా నన్ను కాల్చబాక, నేనే కదా నిన్ను కనిపెట్టింది, కుదరదు నాయన. మరి అదెట్లా? జడం, దానికేం తెలీదు. చైతన్యం లోపల దానికి తెలుసు. ఏమండి, మనకు తెలుసు మన చైతన్యవంతలో ఎవరితో ఎలా మెలగాలి. పెద్దవాళ్ళు వస్తే కూర్చోండి అది. పిల్లలైతే నాయన కింద కూర్చోరా, ఆ తాతకి కుర్చీ. ఇది చైతన్యం. కరెంటు చెప్పదు అట్లా. కరెంటుకి అంత చైతన్య శక్తి లేవు, జడం అది. ఏమండి, అర్థమైందా? కాబట్టి ఎవరో పట్టుకుంటే వెళుతుంది వస్తుంది అని అంటే అది ఎట్టి భ్రమ. అవన్నీ లేవు అంటాడు రమణ మహర్షి. తగ్గేది కాదయ్యా, అంత శక్తి తగ్గేది కాదది. అనంతమైన జ్ఞానశక్తి ఎక్కడ తగ్గుతుంది? తగ్గదది. సూర్యులో నుంచి ఆయన రోజు ప్రకాశిస్తుంటే తగ్గిపోతున్నాడా? మరి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆయన మండతానే ఉన్నాడు, ఆయన తగ్గిపోయాడా? తగ్గదది.
అలా భగవాన్ రమణులు మనకు ఆ విషయం చెప్పి, చూడు నాయన, మనస్సు శాంతమైతే ఉష్ణోగ్రత అదే తగ్గుతుంది. ఇది చాలా జాగ్రత్త అయిన పాయింట్ నాయన. మనకు బీపీ షుగర్ వస్తుందంటే మనసు ప్రధానమైన కారణం. మనసును ప్రశాంతంగా పెట్టుకున్న వాడికి బీపీ షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అసలు బీపీ షుగర్ రావడానికి మనసే కారణం. అసలు మొట్టమొదట వైద్యం చేయాల్సింది మనసుకండి, శరీరానికి కాదండి. శరీరాన్ని ఆడిస్తున్న మనస్సుకు వైద్యం చేస్తే మీరు ప్రశాంతంగా ప్రతిరోజు ప్రతి ఆదివారం రమణ భాషలోనండి హాయిగా వినండి, బీపీ షుగర్ రాదు. ఒకవేళ వచ్చినా అది కంట్రోల్లో ఉంటుంది. కొంచెం సమ్యక్ వ్యాయామం, మనం తింటున్నటువంటి ఫుడ్ కాలుస్తున్నామా లేదా క్యాలరీస్ రూపంలో, కదలండి, కొంచెం పని చేయండి, కాలు చెయ్యి ఆడించండి, చిన్న ప్రాణాయామం ఉంటే చేసుకోండి, లేదా వాకింగ్ చేయండి. అవన్నీ లేకుండా 5000 క్యాలరీస్ ఫుడ్ తినేసి కదలకుండా మంచం మీద పడుకుంటే ఏ శరీరమైనా జబ్బు పడిపోతుంది. నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారం డైజెస్ట్ అవుతుందా లేదా, అది జబ్బు. నీకు ఎలా వచ్చిందో అలా వెళ్తున్నదా, వెళ్ళిన తర్వాతనే నేను వేస్తున్నానా లేదా అది గమనించండి. లేదంటే ట్రబుల్, ఏం ట్రబుల్ అయినా గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందంటే ఉండగానే మళ్ళీ వేస్తానే ఉంటాం. గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం అదే. ఎందుకంటే లోపల అరగలేదు అని తేపు రూపంలో అది వస్తున్నది. బే అంటే నేనున్నాను ఇంకా, దానికి మళ్ళీ పంటి కిందకు ఒకటిదండి, అరిసెలు ఒక 4 దండి, ఒక టీ ముక్క ఒకటిదండి అని అంటే ఈ లోపల అరగదు. అలా తిన్నది అరిగిన వాడికి జబ్బు లేదు, మనసు ప్రశాంతంగా ఉన్న వాడికి జబ్బు లేదు. జబ్బులన్నీ కూడా మనసు బాగలేకనే, మనసు యొక్క హెచ్చు తగ్గుల వలనే ఉష్ణము శీతలం ఏర్పడుతుంది. ఆయన ఉష్ణం అంటే ఏం కదా, బీపీఐ. ఆ ఉష్ణం తగ్గాలంటే ప్రశాంతంగా ధ్యానం చేయడం అంటే ఇదే ధ్యానం. ధ్యానం చేయడం అంటే శ్రవణం చేయి, ఆయక లేదంటే కూర్చో, ప్రశాంతంగా కూర్చో. మనస్సు ఏమేమి ఆలోచిస్తున్నదో చూడు, ప్రశాంతం అదే వస్తుంది. ఇంక వేరే సాధన పెద్దగా అవసరం లేదు బాబు నీకు అని చెప్తున్నాడు రమణుడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి మనసు శాంతమైతే ఉష్ణోగ్రత అదే తగ్గుతుంది. అందుకనే త్యాగరాజస్వామి అది పాడింది. నిన్నే కదా త్యాగరాజస్వామి ఆరాధన. శాంతము లేక సౌఖ్యమే లేదు. ఎంత మంచి మాట. అదే రమణులు చెప్పింది. వాళ్ళు మహాత్ములందరూ చెప్పేది ఏనాయన, శాంతము లేకుండా సుఖం లేదురా బాబు. శాంతము లేక సుఖమే లేదు. సుఖం ఉంది అని అంటే శాంతంగా ఉన్నవాడు సుఖం. ఏమండి? కాబట్టి మీరంతా హాయిగా ఉందాం. ఏదో జరుగుతుంది, పరమాత్మ ఇచ్చాడు అంతే, శాంతంగా ఉంటాం. సో జబ్బులు రావు. రైట్. చెప్పండి.